పోలీస్ స్టేషన్లు కోర్టులు కేసులు అంటే మన సొంటోళ్ళు ఉత్తగానే అదురుకుంటారు. గిట్లనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్లు వచ్చినాయి అంటే ఏమటే పోయొస్తారు. పోకుంటే మళ్ళా రివర్స్ మా మీదకి ఏమవుతుందో అని బుగులు. వెనకెమ్మటి తెలిసినోళ్లను పెద్ద మనుషులను తీసుకుపోతారు, ముచ్చట అరుచుకొని వస్తారు. కానీ పెద్ద పెద్దోళ్ళకి ఇవేం పట్టించుకోరుల్లో సెక్షన్లు బాగా తెలిసిన లాయర్లను పెట్టుకుంటారు. ఏది చేయాలనో సలహాలు తీసుకొని వాళ్ళు చెప్పిన తొవ్వల పోతుంటారు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే మందు దందా స్కామ్ లో మన కవితక్కకు మళ్ళీ నోటీసులు అందినాయి. ఈ తాపకి ఈడీకెళ్ళి కాకుండా సిబిఐ నుంచి ఈ సోమవారం ఎంక్వైరీ ఉంది, ఢిల్లీకి రావాలని పిలిచిండ్రు. ఇదే కేసులో ఇదే సిబిఐ ఏడాది కిందట హైదరాబాద్ లో అక్కోళ్ళ ఇంట్లోనే 7 గంటలు ఎంక్వైరీ చేసింది. అటెనక సప్పులు లేకుండే. కానీ ఈడీ పిలిస్తే 3 మాటల ఢిల్లీకి పోయి అడిగిన ఫోన్లు అడిగిన కాగితాలు ఇచ్చింది. మళ్ళోనాడు రమ్మంటే నేను రానంటే రానని సీదా దేశం పెద్ద కొట్టుకు పోయింది. నేను ఈడీ ఆఫీస్ కు పోను, ఆఫీసర్లే మా ఇంటికి రావాలి, సీకటి పడక ముందే ఎంక్వైరీ ఆపేయాలి, లేదంటే వీడియో కాల్లో ఇంటర్వ్యూ చేయాలనేది అక్క డిమాండ్. ఆడోళ్ళకి హక్కు ఉంటుందనే వకీల్ పాయింట్ బట్టి ఈడీ ఆఫీస్ నుంచి నోటీసుల మీద నోటీసులు 4 వచ్చినా డుమ్మాల మీద డుమ్మాలు కొట్టింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా ఎంక్వైరీకి పోనంటే పోనని జిడ్జి మీద ఉన్నది. ఈ నెల 28 తారీఖు నాడు కోర్టులో ఏదో ఒకటి తేలే ఛాన్స్ ఉంటే దానికి 2 రోజుల ముందే రావాలని సిబిఐకి వెళ్ళి నోటీసులు అందినాయి అన్నట్టు. ఇప్పుడు సిబిఐ విచారణ కన్నా పోతుందో లేకుంటే దీనికేం కారణం చెప్తుందో కానీ ఢిల్లీ మందు దందా కోసం సౌత్ గ్రూప్ పెట్టి 100 కోట్లు కేజ్రీవాల్ సార్ పార్టీకి పంపిండ్రనేది కేసు. చేతులు కలిపిన వాళ్ళందరూ అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు మన ఎమ్మెల్సీ కవితక్కేమో విచారణకే పోతలేరు. ఇన్నొద్దులంటే సీఎం సార్ బిడ్డే. పార్లమెంట్ ఎలక్షన్ల ముంగట లిక్కర్ కేసు ఇప్పుడెట్లా నడుస్తుందో చూడాలి మరి.